హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ వాల్యూ ఇన్వెస్టర్. సో కన్సాలిడేటెడ్ ఫైన్వెస్ట్ హోల్డింగ్ కంపెనీ అనేది లోయెస్ట్ పీఈలో కనిపిస్తూ ఉన్న కంపెనీ అని చెప్పేసి లాస్ట్ 2 days బ్యాక్ అయితే మన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించిన కొన్ని డీటెయిల్స్ని, వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్స్ని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు ట్విట్టర్లో ఫాలో అవుతున్నట్టయితే యూ మైట్ సీ దిస్ పోస్ట్, ఎస్ ద స్టాక్ అని చెప్పేసి పీఈ రేషియో ఇస్ లెస్ దెన్ 4, ఆర్ఓఈ ఆర్ఓసిఈ గ్రేటర్ దెన్ 50 అని చెప్పేసి. సో స్టాక్ యొక్క టిక్కర్ టేప్లో చూసినట్టయితే ఓవరాల్గా డీటెయిల్స్ అనేవి చాలా మంచి పాజిటివ్గా కనిపించాయి. పర్ఫార్మెన్స్, వాల్యుయేషన్, గ్రోత్, ప్రాఫిటబిలిటీ, ఎంట్రీ ప్రైస్ అండ్ దెర్ ఆర్ నో రెడ్ ఫ్లాగ్స్ ఓవరాల్. అండ్ లాస్ట్ 1 yearలో 153% రిటర్న్స్, ఓన్లీ ఇన్ అక్టోబర్లో 124% రిటర్న్స్ ఇచ్చింది ఈ స్టాక్. సో ఇటువంటి స్టాక్ గురించి డిస్కస్ చేయడానికి మరీ అంత ఇంపార్టెంట్ ఏముంది? అసలు ఇంత వాల్యుయేషన్స్ ఉన్న ఈ స్టాక్ పీఈ రేషియో ఎందుకు మరి 3.26 ఉంది? ప్రైస్ టు బుక్ వాల్యూ ఎందుకు 1.37 ఎందుకు ఉంది? అసలు ఇంత తక్కువగా ఎలా ఉంది అనేది కాస్త డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. సో దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో స్టాక్ గురించిన డీటెయిల్స్ అయితే మనకి టిక్కర్ టేప్లో చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. సో అంతేకాకుండా నేను మల్టిపుల్ వెబ్సైట్లో దీని యొక్క డీటెయిల్స్ అయితే చెక్ చేయడం జరిగింది. వెరీ లో ఇన్ఫర్మేషన్ ఉంది. స్టాక్ గురించిన ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మనకి చాలా తక్కువగా ఇన్ఫర్మేషన్ ఉంది. స్టాక్ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినా, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లు ఇయర్లీ చూసినా కూడా December 2021 వరకే కనిపిస్తున్నాయి. స్క్రీనర్లో చూసినట్టయితే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినా కూడా March 2021 లాస్ట్ ఉంది. సో తిజోరీలో చూసినా కూడా దెర్ ఆర్ వెరీ మినిమల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది స్టాక్. ఈవెన్ సమ్ టైమ్స్ నేను మనీ కంట్రోల్లో కమ్యూనికేషన్ చార్ట్స్ ఉంటాయి చూడండి, కమెంట్స్ చేస్తూ ఉంటారు రిటైల్ ఇన్వెస్టర్స్. సో దాంట్లో కూడా చెక్ చేస్తూ ఉంటాను. సమ్ టైమ్స్ ఇట్ విల్ హెల్ప్ అస్. సో బట్ ఈ స్టాక్ గురించి వేరియస్ ఇన్ఫర్మేషన్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది, చెక్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ట్రెండ్ లైన్లో చూసినట్టయితే స్ట్రాంగ్ పర్ఫార్మర్ అని, డ్యూరబిలిటీ స్కోర్ 65 అండ్ వాల్యుయేషన్ స్కోర్ 68 అండ్ మొమెంటమ్ స్కోర్ 82 అనేది కనిపిస్తుంది. సో స్వాట్ అనాలిసిస్ చూసినా కూడా దెర్ ఆర్ 0 థ్రెట్స్, ఆపర్చునిటీస్ 11 అండ్ స్ట్రెంగ్స్ 13, వీక్నెసెస్ ఆర్ ఓన్లీ 3. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు చూసినా కూడా ఇట్ ఈస్ వెరీ లుక్రేటివ్ అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి స్టాక్స్ అనేవి. సో బట్ యాక్చువల్గా ఇవన్నీ కూడా నెంబర్స్ పైన ఆధారపడిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఓవరాల్గా మనకి బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే కనుక, సో దీని యొక్క రెవెన్యూ ఎలా వస్తుంది, స్టాక్ యొక్క ప్రాఫిట్స్ ఎలా వచ్చాయి, సో ఇంత లో పీఈ వాల్యుయేషన్స్లో ఇది ఎందుకు ఉంది మార్కెట్లో అనేది చూడాలంటే మనం స్టాక్ యొక్క డీటెయిల్స్లో మనకి క్వార్టర్లీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇది December 2021 వరకు ఉంది కదా. కన్సాలిడేషన్ కాకుండా స్టాండర్లోన్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే కనుక వీ కెన్ ఫైండ్ ద ఫుల్ పిక్చర్ ఆఫ్ ది స్టాక్ అండి. సో ఈ స్టాక్ యొక్క March 2023 ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినట్టయితే 417 crores ప్రాఫిట్ చూపించింది. అంతకుముందు ఏ ఇయర్లో కూడా ఇంత ప్రాఫిట్స్ 3 digits అనేది సేల్స్ అనేది లేదు. ఈవెన్ ప్రాఫిట్స్ కూడా 411 crores ప్రాఫిట్స్. సో ఇంత ప్రాఫిట్స్ లేవు. మరి ఈ ఇయర్లో 2023లో ఎందుకు ఇలా కనిపించింది అనేది చూసినట్టయితే కనుక దెర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డీమెర్జర్ అండ్ మెర్జర్. సో స్కీమ్ ఆఫ్ అమల్గమేషన్ కింద కొన్ని కంపెనీస్ అనేవి దీని యొక్క ప్రమోటర్ కంపెనీలో మెర్జ్ అయ్యి వాటి యొక్క వాల్యుయేషన్లో ఏదైతే ఫెయిర్ వాల్యూ అడ్జస్ట్మెంట్ ఏదైతే జరిగిందో దాని యొక్క అమౌంట్ని నెట్ ప్రాఫిట్లో చూపించడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ఇన్ క్యాష్ టర్మ్స్, జస్ట్ ఈక్విటీ అడ్జస్ట్మెంట్స్లో వచ్చిన ప్రాఫిట్స్ అనమాట. దాని గురించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో క్వార్టర్లీ వేరియేషన్ చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటి అంటే ఇట్ హ్యాపెండ్ ఇన్ March 2023. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2022 పిక్చర్ చూద్దాం. సో స్టాక్ యొక్క స్క్రీనర్ డాట్ ఇన్లో మీరు ఫుల్ డీటెయిల్స్ చూసినట్టయితే 1064 crores మార్కెట్ క్యాప్, స్టాక్ యొక్క పీఈ 3.19, ఆర్ఓసిఈ 66, ఆర్ఓఈ 50%, డెట్ 0, ప్రమోటర్ హోల్డింగ్ 74% అండ్ యాడెడ్ ఇన్ లాస్ట్ 3 years 3.39%, క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ 490%. వాల్యూమ్స్ చూసినా కూడా 38,000 1 year యావరేజ్ వాల్యూమ్స్ ఉండేది 278,000కి పెరిగింది. సో ఓవరాల్గా మనకి చూసినట్టయితే అన్నింటిలోనూ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కనిపిస్తుంది. సో అక్కడే వీ హ్యావ్ టు థింక్ ట్వైస్ అండి. సో ఇట్లాంటప్పుడే సో ఇంత వాల్యుయేషన్స్ గుడ్ ఉన్న కంపెనీ దాదాపుగా 30-40 పీఈలో ట్రేడ్ అవుతూ ఉండాలి. వై ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ సింగిల్ డిజిట్ పీఈ? దీని యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే ఇట్ ఈస్ ఏ ఎన్బిఎఫ్సి రిజిస్టర్డ్ ఇన్ ఆర్బీఐ. బట్ ఎన్బిఎఫ్సి అనడం కంటే నేను దీన్ని ఏఎంసీ కంపెనీ అంటాను, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని చెప్పేసి. ఎందుకంటే కొన్ని స్టాక్స్లో, డిబెంచర్స్లో, కొన్ని అసెట్స్లో ఇన్వెస్ట్ చేసి వాటిపైన
ఇన్కమ్ గెయిన్ చేసే కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ అనేది 1986లో కోనికా ఫోటో ఫిల్మ్స్గా ఇన్కార్పొరేట్ అయ్యింది. ఆ తర్వాత మల్టిపుల్ యార్న్స్ టెక్స్టైల్స్కు ఎంటర్ అయింది. ఫుజీ ఫిల్మ్స్, ఫుజీ కలర్స్ని కూడా సూపర్ ప్లస్ అనే బ్రాండ్తో 1992లో బ్రింగప్ విత్ దిస్ ప్రోడక్ట్ ఆల్సో. సో ఆ తర్వాత జిందాల్ ఫోటో ఫిల్మ్ కూడా దీంట్లో ఈక్విటీని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా నౌ the company has net investment amount of 524 crores in equity shares, convertible bonds and convertible debentures and units of equity oriented mutual funds. సో ఓవరాల్గా ఈక్విటీస్ పైన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అయితే ఉంది. సో దీంట్లో కూడా మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2022 రెవెన్యూనే చూపించడం జరుగుతుంది. ఎన్పిఎస్ చూసినా కూడా మనకి FY 2022 కనిపిస్తుంది. 23 యొక్క డేటా అనేది క్లియర్గా లేదు. సో వీ విల్ డౌన్లోడ్ ద డేటా అండ్ వీ విల్ సీ. సో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022 చూసినట్టయితే జిందాల్ ఫోటో ఇన్వెస్ట్మెంట్ అనేది 4 అదర్ ఎంటైటీస్, సోయూజ్ ట్రేడింగ్, రిషి ట్రేడింగ్, పెన్రోస్ మెర్సెంటైల్స్ అండ్ కన్సాలిడేటెడ్ ఫోటో కంపెనీ. సో ఈ 5 ఎంటైటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్కీమ్ ఆఫ్ అమల్గమేషన్ కింద కాంకటెనేట్ అడ్వెస్ట్ అడ్వైజరీ ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీలో మెర్జ్ అయ్యి ఓవరాల్గా ఈ కంపెనీ యొక్క స్టేక్ని 62%కి పెంచడం జరిగింది. సో అంతకుముందు వీటి యొక్క వర్త్ ఎంత ఉంది, అసలు వీటి యొక్క షేర్ ఈక్విటీ క్యాపిటల్ అనేది ఎలా డివైడ్ అయ్యి ఉంది మనం చూసినట్టయితే 2021 మార్చ్ ఎండింగ్కి 1,01,85,335 విచ్ ఇస్ హైయెస్ట్ 31% స్టేక్ అనేది కన్సాలిడేటెడ్ ఫోటో అండ్ ఫిన్వెస్ట్ కంపెనీలో ఉండేది. సుయూజ్లో 16.28%, రిషి ట్రేడింగ్ కంపెనీలో 14.59%. సో జిందాల్ ఫోటోలో కూడా ఉంది అండ్ అనదర్ కంపెనీ ఈజ్ పెన్రోస్ మర్సెంటైల్స్. సో పెన్రోస్ మర్సెంటైల్స్ అండ్ జిందాల్ ఫోటో కంపెనీస్ని డీమెర్జ్ చేయడం జరిగింది ఆఫ్టర్ ఆన్వర్డ్స్. బట్ ఈ స్టేక్స్ అన్నింటినీ మెర్జ్ చేస్తూ కాంకటెనేట్ అడ్వెస్ట్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దీంట్లో 2,01,64,000 స్టేక్గా 62% స్టేక్గా అయితే కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో అంతకుముందు వీటి యొక్క ఫేస్ వాల్యూ అనేది 1,000 రూపీస్ పర్ షేర్ ఫేస్ వాల్యూ ఉండేది. యూ కెన్ సీ ఇట్ హియర్. ఫేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ స్టాక్ 1,000 రూపీస్ అండ్ 84,384 lakhs కాన్సెంట్రేట్ అడ్వైజరీకి కేటాయించడం జరిగింది, విచ్ ఈజ్ NCRPS, నాన్ క్యుములేటివ్ రిడీమేబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ అని చెప్పేసి. సో వీటి యొక్క ఫేస్ వాల్యూస్ని 1,000 నుంచి కరెంట్ 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో ఫేస్ వాల్యూ చూసినట్టయితే 10 రూపీస్ ఫేస్ వాల్యూ అయితే ఏదైతే అడ్జస్ట్మెంట్ ఉందో ఈ అడ్జస్ట్మెంట్ ద్వారా దాదాపుగా 834 crores అనేది వాల్యూ అనేది వీళ్ళకి యాడ్ అవ్వడం జరిగింది ఈక్విటీ షేర్స్లో. కాకపోతే దాంట్లో నుంచి కొన్ని ఆప్షనల్లీ కన్వర్టేబుల్ ప్రిఫరెన్షియల్ షేర్స్ని అలొకేట్ చేయడం జరిగింది టు ద కంపెనీ ఆఫ్ సోయూజ్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్కి. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దీంట్లో మనం క్వార్టర్లీ డీటెయిల్స్ చూసినట్టయితే క్వార్టర్లీ మార్చ్ యొక్క రిజల్ట్స్ అనమాట ఇవి. సో దీంట్లో మనం నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ బిఫోర్ ట్యాక్స్ చూసినట్టయితే 410 crores కనిపిస్తుంది. ప్రీవియస్ ఇయర్లో ఇట్ వాస్ జస్ట్ 265 crores. సో 461 crores ఏదైతే ఉందో ఇక్కడ అమౌంట్ని యూ కెన్ సీ 84,384 in lakhs. సో 843 crores. దిస్ వాజ్ ద నెట్ ప్రాఫిట్ ఫర్ దిస్ కంపెనీ విచ్ ఈస్ కమింగ్ ఇన్ టు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. సో డీమెర్జ్డ్ అయిన ఎంటైటీస్ ఏవైతే ఉన్నాయో జిందాల్ ఫోటో ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్, పెన్రోస్ మెర్సెంటైల్స్ కంపెనీ, సో వీటికి 196 crores-ని అలొకేట్ చేయడం జరిగింది. దాని తర్వాత రిమైనింగ్ ఏదైతే అమౌంట్ ఉందో దానిని 345 crores నెట్ గెయిన్ ఆన్ ఫేర్ వాల్యూ చేంజ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది P&L స్టేట్మెంట్లో. సో ఇది వన్ టైం సెటిల్మెంట్ అండి. సో ఇటువంటి అమౌంట్ని బేస్ చేసుకొని మనకి స్టాక్ అనేది ఇంత మంచి వాల్యుయేషన్స్లో ఉంది అనేది కంక్లూడ్ చేస్తే కనుక వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అనమాట. సో క్వార్టర్లీ డిఫరెన్షియేషన్ అనేది మనకి జస్ట్ మార్చ్ 2023లోనే కనిపించింది. ఇట్ విల్ నాట్ రిపీట్ అగైన్ ఇన్ ఎవ్రీ ఇయర్. సో కమింగ్ ఇయర్స్లో సేల్స్ ఎలా ఉండబోతాయి అంటే కనుక 10 to 15 crores మ్యాక్సిమం. సో ఇఫ్ ఇట్ ఇంప్రూవ్స్ మోర్ మేబీ 10 to 20%, 50% ఇంక్రీజ్ అవ్వచ్చు. కానీ ఇలా 3,009%, 4,000% ఇలా 1,000%లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదనమాట. సో ఇట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ అమల్గమేషన్ కింద దీనికి వచ్చిన అడ్జస్ట్మెంట్ వాల్యూ అనమాట. సో ఈ వాల్యూని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. కాకపోతే టెక్నికల్లీ ఇది డార్వాస్ బాక్స్ని బ్రేక్ చేసింది, తర్వాత మొమెంటం అయితే కనిపించింది. ఆల్మోస్ట్ 124% ర్యాలీ అయితే తీయడం జరిగింది. సో కమింగ్ డేస్లో కూడా ఇది 380 to 400 లెవెల్స్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది టెక్నికల్లీ, బికాస్ ఆఫ్ వాల్యూమ్స్, బికాస్ ఆఫ్ బ్రేక్అవుట్ ఆఫ్ మొమెంటం బ్రేక్అవుట్స్, వాల్యూమ్స్ ఇంక్రీజ్, వీటన్నింటిని బేస్ చేసుకొని. సో టెక్నికల్లీ
టెంపరరీ పొజిషనల్ ట్రేడర్స్ అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు, కానీ వాల్యూ ఇన్వెస్ట్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసేవారైతే అవాయిడ్ చేయమని చెప్తాను. సో వెన్ ఐ పోస్టెడ్ దిస్ వన్, మెనీ పీపుల్ వర్ ఆస్కింగ్ లైక్ అని ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ స్టాక్ అని చెప్పేసి. సో దాని గురించే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది, టు అవేర్ యువర్ సెల్ఫ్. సో దిస్ ఈస్ ద థింగ్ అండి. ఐ హోప్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.